హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా వాల్యుబుల్ వీడియో అంటే చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. అంటే ఒక కాంపిటేటివ్ విద్యార్థిగా, స్టూడెంట్గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవైతే మీ మనసులో వస్తాయో వైల్ ప్రిపేరింగ్ వాట్ ఎవర్ థాట్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ యువర్ మైండ్, సో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఎలా ఉండాలి ఒక కాంపిటేటివ్ విద్యార్థిగా, స్టూడెంట్గా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మీరు ఎలా ధైర్యంగా ఉండాలనేది మీకు చెప్తాను. దీంట్లో క్వాలిటీస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్, ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, పిఎల్ కావచ్చు, టౌన్ ప్లానింగ్, గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఏదైనా ఇవన్నీ రాయలేదు నేను, కొన్ని రాస్తాను. ఏ ఎగ్జామ్స్ అయినా కూడా కాంపిటేటివ్. సో దీంట్లో మనకి ముఖ్యంగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి దిగాల అనుకున్నప్పుడు మీరు దిగారు, ఆల్రెడీ దిగితే లేదా రావాలనుకుంటున్నారు కాంపిటేటివ్లోకి, మీకు ఏ క్వాలిటీస్ ఉండాలి? మీరు పేపర్ మీద రాసుకోండి కావాలంటే, అది మీ రూమ్లో కానీ, మీ ఇంట్లో కానీ, హాస్టల్ కానీ ఎక్కడైనా కూడా ఆ పేపర్ మీద అవి చూస్తూ మీకు గుర్తు రావాలి, మీ డ్యూటీ ఏంటనేది మీకు గుర్తు రావాలి. అప్పుడే సక్సెస్, విజయం వస్తుంది అనమాట. విజయం అనేది అంత ఈజీగా రాదు. అందరికీ ఒకటే ఎగ్జాము, అందరికీ ఒకటే క్లాసు, కానీ విజయం అంత ఈజీగా రాదు. అది చూడండి. సో కాబట్టి మనం గురి చూసి కొట్టాలి, దానికి కొన్ని విజయాలు నేర్చుకోవాలి, కొన్ని క్వాలిటీస్ మనలో ఉండాలన్నమాట. సో మనకి ఒలింపిక్ గేమ్స్లోకి దిగినప్పుడు వాళ్ళు ఎంతో శ్రమ పెడితే కానీ ఆ గోల్డ్ మెడల్ రాదు. అలాగే మన బాడీకి సంబంధించి, మైండ్కి సంబంధించి మన బాడీని ఎంతో ప్రిపేర్ చేస్తే కానీ ఆ విజయం అనేది రాదనమాట. దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఒకటి చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఏడబ్ల్యూ, ఏఈ, పిఎల్ సాధించాలనుకుంటున్నారా, గ్రూప్స్ సాధించాలనుకుంటున్నారా, జాగ్రత్తగా రాసుకోండి కావాలంటే. సో మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? అందరూ చేసే తప్పు ఏంటంటే, మనకి నోటిఫికేషన్ రాలేదు కదా, ఈ సంవత్సరం రాదు కదా, వచ్చే సంవత్సరం వస్తుందో లేదో మాకు తెలియదు, ఇదే ఫోబియాలో మొత్తం టైంపాస్ చేస్తారు. బీటెక్ అలాగే టైంపాస్ చేస్తారు, అయిపోయింది, అంత చరిత్ర అయిపోయింది. ఇక బీటెక్ పట్టా తీసుకున్నా వచ్చేసినాం బయటికి. ఇప్పుడు అదే మిస్టేక్ చేస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ చూడండి, డైలీ టచ్ విత్ ది సబ్జెక్ట్. అది మీరు కోరా, జనరల్ స్టడీస్ పేపరా పక్కన పెడదాం, అట్లీస్ట్ 2 hours ఇలా చేస్తేనే మీరు సక్సెస్ వైపు ప్రయాణించడానికి తొలి మెట్టు. అది నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అది ఇర్రిలవెంట్, పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వచ్చి ఆ 30 రోజుల్లో చదివి నేనేదో ఉద్ధరిస్తాను, 2 నెలల్లో చదివి నేనేదో ఉద్ధరిస్తానంటే ఆ రోజులు కాదు ఇవి. పేపర్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై, గుర్తుపెట్టుకోండి. మోరెవర్ డైలీ టచ్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఆ సబ్జెక్టు ఫెమిలియర్ అయిపోతుంది, మీకు సబ్జెక్ట్ మీద భయం పోతుంది, మీకు కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది మనసులో. మీరు ఎప్పుడైనా మీ కాలేజీకి రోజు వెళ్ళినప్పుడు, బీటెక్ చేసినప్పుడు వెళ్ళేదానికి, బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఓడీ తీసుకోవడానికి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. మీరు చూడండి కావాలంటే, ఒక ప్లేస్కి డైలీ వెళ్తే ఆ ప్లేస్ యొక్క మనకి అలవాటు, అలాగే ఎప్పుడో ఆ గ్యాప్ ఇచ్చి ఒక 5 years తర్వాత వెళ్తే అప్పటికే అంతా మారిపోయి కొత్తగా కనిపిస్తుంది. రైలు వెళ్తే అలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి డైలీ టచ్లో ఉండాలి. ఇది అట్లీస్ట్ 2 hours. ఇది ఎవరైతే వర్కర్స్ ఉంటారో, అంటే మనకి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారో, కాక ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది పాపం, వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు లీజర్ టైంలో మార్నింగా, ఆఫ్టర్నూనా, ఎప్పుడైనా ఒక 2 hours మీ కోర్ కానీ, జనరల్ స్టడీస్ కానీ టచ్లో ఉంటే మీకు నోటిఫికేషన్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఫోకస్ పెట్టచ్చు. సో కాబట్టి ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో టచ్లో ఉండాలి. ఇది ఎలాంటిదంటే, కాంపిటేటివ్ ఒక ఫారెస్ట్లో హంటింగ్ లాంటిది అనమాట. ఫారెస్ట్ హంటింగ్ దాంట్లో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళ బలహీనమైన జంతువుని చంపుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఇట్ కిల్స్ ఆల్ ది యానిమల్స్. లేదు, టైగర్ హంటింగ్ మానేసింది అనుకోండి, అప్పుడు అది వీక్ అవుతుంది, ఆహారం ఉండదు కదా, అప్పుడు కుందేలు వచ్చి దాని ముందు డ్యాన్స్ వేస్తుంది అనమాట. ద కాంపిటేటివ్ ఆల్సో సేమ్ లైక్ దట్. మీరు ఎప్పుడు టచ్లో ఉండాలి, అది మీతో టచ్లో ఉంటుంది, కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో రెండోది కరేజ్. ఈ కాంపిటేటివ్కి మనకి ధైర్యం ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. కరేజ్, ధైర్యం. పేపర్ ఎలా వచ్చినా కూడా నేను ప్రిపేర్ అవుతాను, ఎంత డెప్త్ వచ్చినా కూడా నేను రాయగలను, నేను కష్టపడతాను, నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం, కరేజ్. ముందు ఈ పనికి కరేజ్ కావాలి. సో అలా కరేజ్ ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలరు, చదవగలరు, చదివిన మైండ్కి ఎక్కుతుంది అనమాట. అమ్మో నాకు వస్తుందో రాదు, సబ్జెక్ట్ ఎంత ఉంది, ఇది స్టార్ట్ చేయకముందే
ఆ వీడియో స్టార్ట్ చేయకముందే అపోహ, ఆ కోచింగ్ రాకముందే అపోహ. ఇలా నీ ఎబిలిటీ నీకు అర్థం కాక భయపడుతూ ఉంటారు చాలామంది పిల్లలు. సో ఇంత సబ్జెక్ట్, ఇంత వ్యాస్ట్ అని. కరేజ్ ఈజ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎసెన్షియల్. ధైర్యం లేకుండా ఎవరు ఏ పని చేయలేరు. 100% ధైర్యంతో మనం సాధించగలం. ఆ కరేజ్, ఆ ధైర్యం ఉంటే మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయ్యే వ్యాధులు కూడా నశించిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా ఉండండి, ఓకేనా? సో 4 విజన్, ముందు చూపు చాలా అవసరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు చూపు అంటే ప్లానింగ్. 4 విజన్, ముందు చూపు లేనివాడు మనకి ప్రిపరేషన్లో కాంపిటేటివ్లో సక్సెస్ కాడు. పేపర్ ఎలా రాబోతుంది, పేపర్ స్టైల్ ఏంటి, సో ఎన్ని మార్కులు ఉన్నాయి, మనకి ఏ బుక్స్ చదువుకోవాలి, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, ఏ సబ్జెక్ట్ ఎలా వస్తుంది, ఇవన్నీ 4 విజన్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా 4 విజన్. ముందు చూపు లేనివాడు, ముందు చూపు ఆలోచన లేనివాడు ఈ కాంపిటేటివ్లో పనికిరాడు, ఓకేనా? సో 4 విజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఏముంటాయి నీకు 4 విజన్కి ముందు చూపుకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనం ఎలా రెడీ అవ్వాలి, ప్రిపరేషన్ ఎలా సాగించాలి, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలి, ఏ మెటీరియల్, ఇవన్నీ కూడా 4 విజన్లోకి వస్తాయి అన్నమాట. అలాగే మైండ్ స్టెబిలిటీ. చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన సమాచారానికి ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇలాగ ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, షిఫ్ట్ అవుతారు. సో దీనివల్ల ఏమవుతుంది, చేసుకోవద్దు అనడం లేదు, చేసుకోండి, బట్ డైలీ టచ్లో ఉండాలి. సో అప్పటి వరకు భూమిలో ఉన్న ప్రిపరేషను, నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా అంటే ఎవరో చెప్తారు, సో దానివల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది. అప్పట్లో మనకి అప్పటి వరకు రోజుకి 3-4 అవర్స్ చదివేవాడు చదవడు. సో మైండ్ స్టెబిలిటీలో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పీస్ఫుల్గా ఉండాలి చదివేటప్పుడు కానీ ఏదైనా కూడా. మైండ్ స్టెబిలిటీ, ఎవరో చెప్తూ ఉంటారు ఇక నోటిఫికేషన్ రాదట, వేస్ట్ అట అని చెప్తూ ఉంటారు. అది నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మళ్ళీ జరిగిపోతే అంత ఎగ్జామ్ కూడా అయిపోతుంది. సో మనకి టైం అంతా వేస్ట్ అయిన తర్వాత లబోదీపమంటాడు. తర్వాత కెపాసిటీ, సామర్థ్యం. నీ సామర్థ్యం ఏంటో నీకు తెలవాలి. సో కరేజ్ వేరు, కెపాసిటీ వేరు. ఇది సామర్థ్యం, అది ధైర్యం. ధైర్యం ఉండాలా. సో నీ సామర్థ్యం నువ్వు ప్రూవ్ చేసుకోవాలా. ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది ఏడబ్ల్యూ రూపంలో, ఏఈ రూపంలో, అలా గ్రూప్స్ రూపంలో, సివిల్స్ రూపంలో, ఆర్ఆర్బీ జేఈ రూపంలో. నీ కెపాసిటీ ఏంటి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కెపాసిటీ, సామర్థ్యం. నీకు ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు లేకపోవచ్చు, కష్టపడే హార్డ్ వర్క్ నేచర్ ఉంది. నీకు ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు లేకపోవచ్చు, సో వినయ విధేయతలు ఉన్నాయి. నీకు ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు లేకపోవచ్చు, మంచి ఆరోగ్యం ఉంది, కాబట్టి నిలకడమైన మైండ్ ఉంది, ఈజీగా పాస్ అవుతావు. నీ కెపాసిటీ ప్రూవ్ చేసుకో. నీకేముంది, ప్రూవ్ యువర్ కెపాసిటీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కరేజ్ ఉండాలా, ముందు చూపు ఉండాలా, మైండ్ స్టెబిలిటీ ఉండాలా, కెపాసిటీ ఉండాలా, డైలీ సబ్జెక్ట్ టచ్లో ఉండాలా. అదేవిధంగా సింగిల్ మెటీరియల్ క్లాస్ ఆర్ వీడియోస్. నేను అన్ని ఆన్లైన్ కూడా వచ్చింది కాబట్టి చెప్పాను. చాలామంది చేసే మిస్టేకే అది. ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను. ఎందుకు మన టెస్టిమోనియల్స్లో కూడా చూడండి, చాలా మంది చెప్పారు ఒకే మెటీరియల్, రూపా మెటీరియల్లే మనం ఫాలో అయినాం. సో కాబట్టి ఒకే మెటీరియల్, ఒకే వీడియో మనకి మోర్ సఫిషియంట్. ఇది ఇక్కడ తీసుకుంటాడు, అక్కడ పోతాడు, అక్కడ తీసుకుంటాడు, ఇంకో చోట పోతాడు, పిల్లల్ని బట్టి ఎడలు తిరిగినట్టు ఇలాగ టైం పాస్ అయిపోతుంది. ఏది చదవడు. చూడండి, సో వెరీ ఇంపార్టెంట్. దీన్ని రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే నీకు అద్భుతంగా అది కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. చదివేటప్పుడు ఎందుకు చదువుతున్నాము, దేనికోసం చదువుతున్నాము, ఎలా చదువుతున్నాము, అసలు ఈ థీమ్ ఏంటి, ఈ లెసన్ థీమ్ ఏంటి, ఇలా మనం కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టాలి. గుడ్డిగా చదవడం కాదు. చదివేది నీ బ్రెయిన్లోకి ఎక్కాలంటే మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. అలాగే ఫోకస్ ఆన్ హెల్త్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ చేయాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, కరెక్ట్ బ్రీతింగ్ ఉండాలి, కరెక్ట్ శ్వాస ఉండాలి, బాడీ ఫిట్గా ఉండాలి, మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. వారంలో 4 సార్లు రోగంతో ఉంటే టైం అంతా వేస్ట్ కాదు. సో బాడీ ఫిట్గా ఉండాలంటే బాడీ ఫిట్గా ఉండే మంచి ఆహారం, సో మెడిటేషన్ కానీ, ప్రాణాయామం కానీ, సో మీకు నచ్చినవి ఏమైనా మీ రూమ్లోనా, ఇంట్లోనా, బయటకా, మీ ఇష్టం. సో ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు దాన్ని కేటాయిస్తే, బాడీకి కేటాయిస్తే బాడీ మీకు 10 గంటలు సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ యూ అలోకేట్ హాఫ్ అన్ అవర్ 30 minutes టు బాడీ, ఏ బాడీ విల్ సపోర్ట్ యూ 10 hours. ఇంత అద్భుతం చూడండి, ఇది మర్చిపోవద్దు మీరు. అలాగే టైం మేనేజ్మెంట్.
టైంని మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా, ఫుల్ టైం జాబ్ చేస్తున్నారా, టైం మేనేజ్మెంట్ పెట్టి కంపల్సరీగా డైలీ టచ్లో అయితే సబ్జెక్ట్తో ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటేషన్ అంటే ఏది పెడితే అది చదవకుండా చాలామంది నన్ను అడిగేది ఏంటంటే పాత పేపర్లు ప్రిపేర్ అవుతాం, 2015 మోడల్ ఏంటి, ఇప్పుడు మోడల్ ఏంటి, అసలు ఎందుకు పనికిరావు. మళ్ళీ చెప్తున్నాను మీకు, పాత పేపర్లు ఎందుకు పనికిరావు. అప్పుడు మోడల్ వేరు, ఇప్పుడు మోడల్ వేరు, కంప్లీట్గా మారిపోయింది అనమాట. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటేషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇకపోతే మన రూపా ఐఏఎస్ మీకు తెలుసు, ఈ ఫీల్డ్లో నేను మోర్ దెన్ ఒక 23-24 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. సో ఈ రూపా ఐఏఎస్ కొత్తగా ఏం చేస్తుందంటే కాన్సెప్ట్ అని చెప్పి ఒక ప్రతి లెసన్కి ఆల్రెడీ లెసన్స్లో చెప్పాను మీకు సరిపోయేవి, ఏడబ్ల్యూ కానీ ఏఈ కానీ ఏదైనా, బట్ కాన్సెప్ట్స్ అని చెప్పి కొత్తగా ఒక న్యూ కాన్సెప్ట్స్ ఫోల్డర్ తయారు చేస్తున్నాను. న్యూ కాన్సెప్ట్ ప్రతి లెసన్కి, జోగ్రఫీ కాన్సెప్ట్స్, పాలిటీ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు నేను రివిజన్ బ్యాచ్కి యాడ్ చేస్తాను, జనరల్ బ్యాచ్కి సెపరేట్ ఫోల్డర్ పెడతాను. సో ఈ కాన్సెప్ట్స్ నుంచి ఆ వీడియోస్ నుంచి తప్ప క్వశ్చన్ ఎక్కడికి మిస్ కాదు. సో అలా ఈ రూపా ఐఏఎస్ మన కొత్త వెర్షన్ స్టార్ట్ చేస్తుంది. నేను కాంపిటేటివ్లో కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో వచ్చాను. మన ఓరియంటేషన్, మన మెటీరియల్, మన ప్రిపరేషను అద్భుతంగా మనకి క్లిక్ అయింది మన ఎగ్జామ్స్లో. అందుకే ఎక్కువ మంది రూపా స్టూడెంట్సే పాస్ కావడం జరిగిందనమాట. వెరీ వెల్. సో మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత మొత్తం ఫీల్డ్లో గబ్బు చేసేసారు. ఎవడు పెడితే వాడు ఆన్లైన్కి రావడం, ఎవడు పెడితే వాడు యూట్యూబ్లో సొంతంగా స్టార్ట్ చేయడం, ఎవడు పెడితే వాడు కోర్సులు అమ్మడం, దాంట్లో ఏముంటుందో తెలియదు. సో భ్రష్టు పట్టించారు మొత్తం. అంత తస్మాత్ జాగ్రత్త. సో కొత్త వాళ్ళతో జాగ్రత్త. మీరు ఎక్స్పీరియన్స్డ్ అకాడమీ, ఎక్స్పీరియన్స్డ్ మెటీరియల్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకుని మనకి ఈ యొక్క అడ్మిషన్ తీసుకునేటప్పుడు కానీ టైం వేస్ట్ కాకుండా ఏదైతే 10 ప్రిన్సిపల్ చెప్పానో దాన్ని ఫాలో అవుతే మీకు అద్భుతంగా సక్సెస్ మీ అంటే ఉంటుంది. మీ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ అక్టోబర్లో ఏడబ్ల్యూ ఎలాగ నోటిఫికేషన్ షెడ్యూల్ ఉంది కాబట్టి టైంకి రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.